So thermodynamics is a science which discusses about the relationship between the heat and work. So that is called as thermodynamics, and thermal engineering is an application of this thermodynamics. అంటే మనం ఈ థర్మోడైనమిక్స్ లో హీట్ గురించి వర్క్ గురించి మనం తెలుసుకుంటాం. అంటే ఏంటి హీట్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఆ హీట్ ని మనం వర్క్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, సో ఆ వర్క్ నుంచి మనం ఏంటేంటి తయారు చేసుకోవచ్చు అనేవి మనం థర్మోడైనమిక్స్ లో నేర్చుకుంటాం, ఫండమెంటల్స్ అనేవి నేర్చుకుంటాం. అండ్ వీటి యొక్క అప్లికేషన్స్ అంటే ఈ హీట్ నుంచి వర్క్ ని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం, ఆ కన్వర్ట్ చేసిన దాన్ని ఎక్కడ వాడతాం అనేది మనం ఈ థర్మల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ లో నేర్చుకుంటాము. సో మనం చెప్పాలంటే ఈ థర్మోడైనమిక్స్ ఈస్ ద బేసిస్ ఫర్ థర్మల్ ఇంజనీరింగ్, ఆర్ ద థర్మల్ ఇంజనీరింగ్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్మల్ ఇంజనీరింగ్ లేకపోతే థర్మోడైనమిక్స్ లేకపోతే థర్మల్ ఇంజనీరింగ్ లేదు, దానికి ఇది ఫండమెంటల్స్ అనమాట, అది గుర్తుంచుకోండి. రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం అసలు అంటే ఏంటి చూసాం, ఎక్కడెక్కడ వాడతాం అనేది చూసాం. లైక్ ఈ థర్మోడైనమిక్స్ మనం థర్మల్ పవర్ ప్లాంట్స్ లో వాడతాం, ఆటోమొబైల్స్ లో వాడతాం, ఇలా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసాం. సో టుడే వీ షల్ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఏం లేదు, థర్మోడైనమిక్స్ అంటే ఇట్ ఈస్ ఎ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హీట్ అండ్ వర్క్. సో మన హీట్ ని రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం. సో అలా హీట్ నుంచి మనం ఏ రకంగా ప్రయోజనాన్ని పొందవచ్చు, అలాగే హీట్ నుంచి మనం వర్క్ ని ఎలా కన్వర్ట్ చేస్తాం, వర్క్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం హీట్ ని, ఆ వర్క్ నుంచి మనం సిమిలర్లీ ఇంకేమైనా చేయగలమా, లైక్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయగలమా. సో ఇటువంటివన్నీ మనం ఈ థర్మోడైనమిక్స్ లో నేర్చుకుంటాం. ఈ థర్మోడైనమిక్స్ కి లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని ప్రాక్టికల్ గా వాడే సైన్స్ లేదా ఇంజనీరింగ్ ఫీల్డ్ లో మనం థర్మల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అంటాం. సో దాని గురించి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. అండ్ టుడే వి షల్ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ ఫండమెంటల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్ మనం గురించి డిస్కస్ చేసేటప్పుడు ద బేసిక్ కాన్సెప్ట్ ఈస్ ది సిస్టమ్. The basic concept of thermodynamics is this system, right? So what is meant by a system, or what is meant by a thermodynamic system? A thermodynamic system గురించి మనం తెలుసుకునే ముందు అసలు సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ క్లాస్లో మనం నేర్చుకునేది ఏంటంటే అసలు సిస్టమ్ అంటే ఏంటి, బౌండరీ అంటే ఏంటి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. అంటే ఇక్కడ మనం క్లాసిఫికేషన్ నేర్చుకుంటాం, ఆ క్లాసిఫికేషన్ లో ఉన్న వాటికి ఎగ్జాంపుల్స్ అనేవి నేర్చుకోవడం జరుగుతుంది. చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో, మోస్ట్ ఆఫ్ యూ నో అబౌట్ దిస్ ఎగ్జాంపుల్. మీకు ఎంతమంది చెప్పాను కొంతమందికి, అయినప్పటికీ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తాను. యూ జస్ట్ అబ్జర్వ్ దిస్. మీకు ఇక్కడ ఏంటి కనిపిస్తున్నది, నా మౌస్ కర్సర్తో పాటు చూడండి. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ మార్క్ నేను మూవ్ చేస్తున్నాను, మీకు ఏంటి కనిపిస్తుంది చెప్పండి. అది వాల్ సార్, బౌండరీ. యా, దెర్ ఇస్ ఎ వాల్, బౌండరీ వాల్ ఆర్ కాంపౌండ్ వాల్, అంతేనా? రైట్. సో ఈ కాంపౌండ్ వాల్ పెట్టి దానికి ఒక గేట్ పెట్టారు, మా ఇంటి ముందు ఉన్న జాగా ఇది. దీనికి లోపల కొంత ప్లాంటేషన్ అనేది వేరే, అంటే కొన్ని మొక్కలు వేశారు. సో ఇప్పుడు నాకు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు ఈ మొక్కలు కొద్దిగా చూసుకుంటూ ఉండండి, దీని బాధ్యత మీదే అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను ఆ మొక్కల్ని రోజు నీళ్లు పోసి పెంచాలి, రోజు నీళ్లు పోయడం, ఇంకా ఏమైనా చుట్టూ ఉంటే కలుపు తీయడం, సో ఇటువంటి అన్నీ మనం చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే నా దృష్టి అంతా ఈ లోపల ఉన్న మొక్కల పైనే ఉంటుంది, అంతేనా? సో హియర్ మై కాన్సన్ట్రేషన్ ఈస్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ ఏరియా. ఈ బౌండరీ లోపల ఉన్న ఏవైతే మొక్కలు ఉన్నాయో వాటిపైనే నా కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. ఈ బయట ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో దానికి నాకు సంబంధం లేదు, అంతే కదా? నన్ను చూడమని చెప్పింది నాకు ఈ లోపల ఉన్న మొక్కల గురించి మాత్రమే, ఈ బయట ఉన్న మొక్కలతో నాకు సంబంధం లేదు. సో దట్స్ వై మై కాన్సన్ట్రేషన్ ఈస్ ఫోకస్డ్ ఓన్లీ on the plants which are inside this space. See, this is a space which is bounded by this wall, am I right? So this is a space which is bounded by this wall. So here my concentration is only on this space. I am not bothered about anything outside this space. So that's why the space which is inside this boundary wall is known as system. So system అంటే మనం ఎలా డిఫైన్ చేస్తాము, ఇట్ ఈస్ ఎ స్పేస్ ఇన్ విచ్ అవర్ అటెన్షన్ ఈస్ ఫోకస్డ్. అవర్ అటెన్షన్ ఈస్ ఫోకస్డ్. ఇప్పుడు నేను లెసన్ చెప్తున్నాను,
ఈ లెసన్ చెప్తున్నప్పుడు నా దృష్టి అంతా ఎవరిపైన ఉంటుంది? సరేరా వచ్చాను క్లాస్ కి. ఎవడన్నాడు మా నోట్లో ఎవరు లేనట్టుకున్నారా? బాబు జయరాం, పొన్నాడు జయరాం, 534 మిస్టర్ పొన్నాన జయరాం. 534 అరే మెక్క ఆనంద్ అన్నాడు రా. పొన్నాన జయరాం, 5 నువ్వు మ్యూట్ చేయకపోతే నేను క్లాస్ అదే బయట అన్నాడు. పంపించేస్తాను. పొన్నాన జయరాం 534 గుమ్మలక్ష్మీపురం. పొన్నాన జయరాం, నువ్వు మ్యూట్ చేసుకోకపోతే నేను బయట పంపించేస్తాను. రైట్, నీ మాటలు అందరికీ వినిపించాయి. నువ్వు మీ ఫ్రెండ్స్ ఎవరెవరి కోసం వెతుకవో అన్నీ మాకు తెలిసే. అర్థమవుతుందా? నువ్వు క్లాస్కి రావడం లేట్గా వచ్చే మళ్ళీ న్యూసెన్స్ ఇక్కడ. రైట్, సో హియర్ my concentration is only on the space which is inside this boundary wall. So that's why this space inside this boundary wall can be treated as a system. So ఒక system అంటాం, right? So system can be defined as it is the space in which our attention is focused, or a region in space. A region in space. See, ఈ మీకు పిక్చర్ లో కనిపిస్తుంది అంతా మనం ఒక స్పేస్ అనుకుంటే అందులో ఒక రీజియన్. సో ఈ మొత్తం స్పేస్ లో ఇదొక రీజియన్, ఇదొక రీజియన్, ఇదొక రీజియన్, ఇదొక రీజియన్, ఇదొక రీజియన్. సో అన్ని రీజియన్స్ ఉన్నప్పుడు మొత్తం స్పేస్ లోనే ఏ రీజియన్ పైన అయితే మనకి, రీజియన్ అంటే అది ఒక స్థలం అనమాట, ఏ రీజియన్ పైన అయితే మనకి ఈ అటెన్షన్ అనేది ఫోకస్ అయి ఉంటుందో, దేనిపై అయితే మనం దృష్టి పెట్టామో దాన్ని మనం సిస్టమ్ అంటాం. సో దట్స్ వై ఎ సిస్టమ్ కెన్ బి defined as a region in space, a region in space in which our attention is focused. Right, let us take another example for the system. See here, these are some of the commodities which I brought from a supermarket. So ఇవన్నీ మా ఇంట్లో వాడుకునే వస్తువులు అనుకుందాం, రైట్? సో వీటన్నిటిని తెచ్చి నేను బాక్స్లో పెట్టాను. బాక్స్లో పెట్టి నాకు డెలివరీ చేశాడు, అండ్ దాంతోపాటు ఒక బిల్ కూడా ఇచ్చాడు. సో వాట్ ఐ హ్యావ్ టు డూ? మీరైతే ఏం చేస్తారు రాగానే సామాన్లు? అన్ని వచ్చాయో చెక్ చేసుకుంటాం సార్. Yeah, we have to check whether all the items are received or not. సో వాడు బిల్ కూడా మనకి ఇస్తాడు. ఆ బిల్ అమౌంట్ మనం పే చేసి ఉంటాం. సో మనం పే చేసిన అమౌంట్కి ఆ బిల్ ప్రకారం అన్ని వస్తువులు ఉన్నాయో లేవని చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక్కొక్క ఐటెంను తీసి మనం ఆ బిల్తో చెక్ చేసుకుంటూ ఉంటాం. సో హియర్ అవర్ అటెన్షన్ ఈజ్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ దిస్ బాక్స్. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీ థింగ్ అవుట్ సైడ్ దిస్ బాక్స్. ఈ బాక్స్ బయట మనకి ఏమన్నా నాకు అనవసరం, బాక్స్ లోపల ఉన్నవి మాత్రమే మనం చూస్తాం, ఎందుకంటే అవే ఇప్పుడు వచ్చాయి. సో దట్స్ వై మై కాన్సన్ట్రేషన్ ఈస్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ ద బాక్స్. సో దట్స్ వై ఐ కెన్ ట్రీట్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ దిస్ బాక్స్ యాజ్ ఎ సిస్టమ్, because my attention is focused only within this space, only within this area. So that's why this is a system. Now let me define the system. A region in space in which our attention is focused. See, ఇక్కడ మొత్తం ఈ స్క్రీన్ అంతా ఒక స్పేస్ అనుకుంటే ఆ స్క్రీన్ లో ఇది ఒక స్మాల్ రీజియన్ చూసారా, ఈ రెక్టాంగులర్ బౌండరీ వాల్ లోపల ఉంది స్మాల్ రీజియన్. సో దాన్ని మనం సిస్టమ్ అంటాం. సో ఈ సిస్టమ్ అని ఏదైతే చెప్తున్నామో ఆ రీజియన్ లోపల ఉన్న దానికి మాత్రమే మనం దానిపైన దృష్టి పెడతాం. అవుట్ సైడ్ ద సిస్టమ్ మనకి అనవసరం, అక్కడ ఏం జరిగినా మనకు పని లేదు. అలాగే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, నా కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీపైన, క్లాస్ ఎవరైతే వింటున్నారో మీపైన నా దృష్టి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్లో కాదు, మీకు ఫిజికల్గా మేము క్లాస్ రూమ్లో క్లాస్ చెప్పినా సరే మా కాన్సన్ట్రేషన్ అంతా మీపైనే ఉంటుంది, బయట ఎవడో తిరుగుతున్నా మాకు అనవసరం. సో దట్స్ వై వీ కెన్ ట్రీట్ the classroom as a system. Classroom ante classroom lo unde students unde, right? Next, there are some other concepts like ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సిస్టమ్, ఇది ఒక రీజన్, ఈ గ్రీన్ కలర్ లో ఉంది ఒక రీజన్ అయితే అందులో ఉన్న ఒక స్మాల్ స్పేస్, దీన్ని నేను సిస్టమ్ అనుకుంటాం. అండ్ దిస్ సిస్టమ్ ఈజ్ సరౌండెడ్ బై ఎ బౌండరీ అండ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ద సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ సరౌండింగ్స్. ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ద సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ సరౌండింగ్. సో సిస్టమ్ అంటే చెప్పుకున్నాం in which our attention is focused, and everything outside the system అంటే మనకి దేనితో సంబంధం లేదు, మన కాన్సన్ట్రేషన్ దీనిపైన, బట్ సరౌండింగ్స్ లో ఉన్నదానిపై మనకి సంబంధం ఉండదు. సో అలాగా
అవుట్ సైడ్ ద సిస్టమ్ ఉన్న వాటిని మనం సరౌండింగ్స్ అంటాం. అండ్ సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్యలో ఉన్న ఈ పార్టిషన్ వాల్ ఏదైతే ఉందో దాన్నే మనం బౌండరీ అంటాం. సో దెర్ ఆర్ 3 టర్మ్స్ హియర్: సిస్టమ్, surroundings and boundary. So boundary is a separation between the system and surroundings. So let us go to the previous example once again. So ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే హియర్ ఈ బాక్స్ లోపల ఉన్న స్పేస్ అంతా సిస్టమ్, ఈ బాక్స్ బయట ఉన్న స్పేస్ అంతా చూసారే వాల్ కానీ ఫ్లోర్ కానీ ఇదంతా సరౌండింగ్స్ అవుతుంది. అండ్ ఈ యాక్చువల్గా బాక్స్, ఈ కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది కదా, ఈ వాల్స్ అన్ని ఉన్నాయి కదా, దీస్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఎ బౌండరీ వాల్. సో దట్ ఈస్ ఆల్ సో కాల్డ్ యాజ్ ఎ బౌండరీ. సో ఇక్కడ కూడా ఇక్కడ ఈ వాల్ లోపల ఉన్నది అంతా ఈ స్పేస్ అంతా సిస్టమ్ అంటాం. ఈ బయట ఉన్న స్పేస్ ఏదైతే ఇక్కడ బిల్డింగ్స్, ఇక్కడ వెనకాల చెరువు ఉంది, ఆ వెనక చెరువు ఉంది, చెట్లు ఉన్నాయి, ఈ బయట ఉన్నదంతా మనం సరౌండింగ్స్ అంటాం. అలాగే ఈ సరౌండింగ్స్ కి ఈ సిస్టమ్ కి మధ్యలో దాన్ని సెపరేట్ చేసేదే ఈ బౌండరీ అంటాం. ఈ వాల్ ని ఇక్కడ మనం బౌండరీ అంటాం. రైట్ రైట్. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సిస్టమ్ కానీ బౌండరీ కానీ సరౌండింగ్స్ కానీ, సో ఇవన్నీ కలిపి మనం యూనివర్స్ అంటాం. ఇవన్నీ కలిపి యూనివర్స్ అంటాం. అలాగే ఇక్కడ చూస్తే ఇదంతా సరౌండింగ్స్, బయట ఉందంతా సరౌండింగ్స్, లోపల ఉందంతా సిస్టమ్ అండ్ బౌండరీ, ఇవన్నిటిని కలిపి మనం మొత్తాన్ని కలిపి యూనివర్స్ అంటాం. సో యూనివర్స్ కంప్రైజెస్ ఆఫ్ సో మెనీ సిస్టమ్స్, సో మెనీ బౌండరీస్ అండ్ సరౌండింగ్స్. రైట్. యూనివర్స్ లోపల బోల్డ్ సిస్టమ్స్ ఉండొచ్చు. ఓకే, రైట్. So here I will write like this. Okay, just wait. Universe. యూనివర్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. Universe is nothing but it is a combination of system, boundary plus surroundings. వీటన్నిటిని కలిపి మనం యూనివర్స్ అంటాం. ఇది గుర్తుంచుకోండి. రైట్. One more instruction is for those who are new to this class. మనం జూమ్ అనే యాప్లో క్లాస్ చెప్పుకుంటున్నాము. అండ్ దెర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ దిస్ క్లాస్, దట్ ఈస్ 40 minutes ఓన్లీ. సో 40 minutes తర్వాత ఈ క్లాస్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది, నేను ఆపకపోయినా మీరు ఆపకపోయినా. సో అంచేత మళ్ళీ ఏం చేస్తామంటే ఫ్రెష్గా జాయిన్ అవుతాం. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా జాయిన్ అవుతాం, అది గుర్తుంచుకోండి. నేను ఆపకపోయినా క్లాస్ ఆగిపోతుంది, 40 minutes అయిపోతుంది, టైం అయిపోతుంది. మళ్ళీ మరో సెషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అవర్ క్లాస్ ఈజ్ అప్ టు 11, గుర్తుంచుకోండి. 9:30 to 11 ఈజ్ అవర్ క్లాస్. ఈ లోపల కట్ అయ్యేమట్టుకే మీరు మళ్ళీ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ సిస్టమ్ లోపల యాక్చువల్గా ఏ ఉంటుంది? సిస్టమ్ అని మనం అంతవరకు సిస్టమ్ అన్న కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం, థర్మోడైనమిక్ సిస్టమ్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు థర్మోడైనమిక్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. సో సిస్టమ్ అంటే లోపల ఏదైనా ఉండొచ్చు. సో ఆ సిస్టమ్ లోపల ఉన్న మ్యాటర్ అనేది ఎనర్జీ అయితే, ఎస్పెషల్లీ హీట్ ఎనర్జీ అయితే, ఆ సిస్టమ్ని మనం థర్మోడైనమిక్ సిస్టమ్ అంటాం. మనం ఇందాక సిస్టమ్ చూసాం, ఒక సిస్టమ్ లోపలేమో ఈ గ్రాసరీ ఉన్నాయి, మరో సిస్టమ్ లోపల ప్లాంట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఆ సిస్టమ్ లోపల ఉన్న క్వాంటిటీ అనేది హీట్ ఎనర్జీ అయినట్టుగైతే దట్ సిస్టమ్ ఈస్ నోన్ యాజ్ ఎ థర్మోడైనమిక్ సిస్టమ్. గుర్తుంచుకోండి. సో మామూలు సిస్టమ్ థర్మోడైనమిక్ సిస్టమ్ కి తేడా, లోపల ఉన్న కంటెంట్ అనేది హీట్ ఎనర్జీ అయితే దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఎ థర్మోడైనమిక్ సిస్టమ్. రైట్. నౌ ది సిస్టమ్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఇట్స్ సరౌండింగ్స్. సో దిస్ ఈస్ an interaction between system and surroundings. See, for example, let us move to the previous system. ఇక్కడ ఈ సిస్టమ్ లో కొంత లోపల కొంత క్వాంటిటీ ఉంది, దాన్ని మనం మాస్ అంటాం. మాస్ అనొచ్చు కదా, రైట్. సో ఇఫ్ దిస్ మాస్ ఈస్ టేకెన్ అవుట్ సైడ్ ఆర్ some items which are there outside can be taken inside also. అంటే ఏంటి, ఇందులోంచి కొన్ని వస్తువులు మనం బయటికి తీయచ్చు, లోపలికి మళ్ళీ పెట్టచ్చు. సో that is called as interaction. So that is interaction with the surroundings. అర్థమవుతుందా? వాట్ ఈస్ మెంట్ బై an interaction? సో సరౌండింగ్స్ తోటి ఇచ్చి పుచ్చుకోవడం అనమాట, సింపుల్ గా చెప్పాలంటే ఇంటరాక్షన్. నాట్ ఓన్లీ
physical things but also anything. See, for example, మీరు ఉన్నారు క్లాస్లో ఉంటారు, ఒక బెంచ్లో ముగ్గురు కూర్చుంటారు. ముగ్గురు కూర్చున్నప్పుడు మీరు పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, దట్ మీన్స్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద అదర్స్. సో మీరు యు ఆర్ ఎక్స్చేంజింగ్ సంథింగ్ విత్ అదర్స్. ఎక్స్చేంజింగ్ అక్కడ మీరు ఏం చేస్తున్నారు, యూ మే ఎక్స్చేంజ్ ఎ పెన్ ఆర్ యూ మే ఎక్స్చేంజ్ ఎ బుక్ ఆర్ సమ్ టైమ్స్ యూ మే ఎక్స్చేంజ్ యువర్ వర్డ్స్, మాట్లాడచ్చు. సో దట్ ఈస్ ఆల్సో ఇంటరాక్షన్. సో యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద అదర్స్. సో సిమిలర్లీ ది సిస్టమ్ కెన్ ఇంటరాక్ట్ విత్ ద సరౌండింగ్స్. ఇది సిస్టమ్, ఇది సరౌండింగ్. సో ఈ సిస్టమ్ అనేది సరౌండింగ్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎలాగా, ఇందులో ఉన్న కొన్ని వస్తువులను బయటికి పంపించడం కానీ సరౌండింగ్స్ లోకి, లేదా సరౌండింగ్స్ లో ఉన్న వస్తువుల్ని లోపల తెచ్చుకోవడం కానీ. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటరాక్షన్. సో అయితే ఇక్కడ మనం చేసిన ఇంటరాక్షన్ అనేది కేవలం మాస్ ఇంటరాక్షన్, అంటే లోపల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అదంతా దే ఆర్ నథింగ్ బట్ మాస్. సో దట్ ఈస్ మాస్ ఇంటరాక్షన్, అంటే లోపల ఉన్న మాస్ ని బయట పంపించడం, బయట ఉన్న మాస్ ని లోపల పంపించడం. సో దిస్ ఈస్ ఫర్ ఏ కామన్ ఆర్డినరీ సిస్టమ్. బట్ ఇఫ్ యూ టేక్ ఎ థర్మోడైనమిక్ సిస్టమ్, what is the content inside the system? Tell me, what is the content inside the system? Mass and energy interaction. Yeah, it is not only Heat. mass but also some amount of heat energy. So mass ఉంటుంది, కొంత heat energy కూడా ఉంటుంది. So this thermodynamic system can interact with the surroundings in two ways. ఏంటి, లోపల ఉన్న మాస్ ఏదైతే ఉందో ఆ మాస్ ని బయటికి తేవచ్చు, మళ్ళీ బయట ఉన్న మాస్ ఏదైనా సరే దాన్ని లోపలికి తేవచ్చు. So let me take an example. I think most of you are familiar with this. విలేజెస్ లో జనరల్ గా ఉంటాయి చిన్న చిన్న పొయ్యిలు ఇలా ఉంటాయి, గుర్తుంది ఎవరికైనా? కుంపటి అంటారు దీన్నే. ఇందులో ఈ Yes, sir. పైన గ్రేట్ ఉంటుంది. ఓకే, సో ఇందులో బొగ్గులు వేస్తారు, ఆ బొగ్గులు మండిస్తారు, కింద నుంచి మంట పెట్టి బొగ్గులు మండిస్తారు. ఓకే, రైట్. సో హియర్ ఈ పైన మనం బొగ్గులు మండుతూ ఉంటాయి, బొగ్గులు మండుతూ ఉంటే మనకి హీట్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. సో హియర్ దిస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సిస్టమ్, దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సిస్టమ్. దాన్ని మన టాపిక్లో చూసినట్టుగైతే ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ చిన్న జాలి ఉంటుంది, చిన్న మెష్ ఉంటుంది, అండ్ బొగ్గులు అనేవి అంటే ఇక్కడ మనకి ఈ రకంగా ఎర్రగా మండుతూ ఉంటాయి. సో ఈ రకంగా బొగ్గులు అనేవి ఉంటాయి, రైట్. సో నౌ దిస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సిస్టమ్. అండ్ సో ఇప్పుడు సిస్టమ్ లోపల ఏమున్నాయి, కొంత మాస్ అనేది ఉంది, ఉందా లేదా మాస్? ఆ మాస్ ఏంటి అక్కడ, ఈ సిస్టమ్ లోపల మాస్ ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ కోల్, అంతేనా? సిస్టమ్ లోపల మనకి కోల్ ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మాస్. సో కోల్ కూడా ఎలా ఉంది, హాట్ గా ఉంది, అంతేనా? Energy interact. సో ఎనర్జీ దీనికి ఏముంది, అట్ ద సేమ్ టైం హీట్ కూడా ఉంది, హీట్ ఎనర్జీ కూడా ఉంది. సో లోపల ఉన్న కోల్ కి హీట్ ఎనర్జీ కూడా ఉంది, బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి దానికి హీట్ ఎనర్జీ ఉంది. సో సిస్టమ్ లోపల మనకి ఏమున్నాయి, లోపల మాస్ ఉంది, హీట్ ఎనర్జీ ఉంది, రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మండుతున్న బొగ్గుల్ని తీసి మీరు బయటికి వేసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా బయట ఉన్న ఫ్రెష్ బొగ్గులు తీసి లోపలికి వేసారనుకోండి, then we can say that the system is interacted with the surroundings. Am I right or not? The system is interacting with the surroundings. So here this interaction is known as mass interaction. That interaction is known as mass interaction. అంటే ఏంటి, లోపల ఉన్న మాస్ బయటకు రావడం కానీ బయట ఉన్న మాస్ లోపల రావడం కానీ. సో దట్ ఈస్ మాస్ ఇంటరాక్షన్. ఓకే, నౌ ఇప్పుడు దీనిపైన మీరు ఒక చిన్న వెజల్ని పెట్టారు, దీనిపైన ఒక వెజల్ని పెట్టారు, పెట్టి ఏం చేస్తారు, దీన్ని మీరు ఇలా హీట్ చేస్తున్నారు, లోపల కొంత వాటర్ తీసుకొని హీట్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ సిస్టమ్ లోపల ఉన్న హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో దట్ హీట్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద వాటర్. ఇది సిస్టమ్ అనుకున్నాం, ఈ సిస్టమ్కి బయట ఉన్నదంతా సరౌండింగే, గుర్తుంచుకోండి. సో హియర్ certain quantity of heat energy is transferred from the system to the surrounding. అందువల్ల ఏమవుతుందా, ఈ వాటర్ అనేది హీట్ ఎక్కుతుంది. సో హియర్ there is an interaction of the system with the surroundings in terms of the heat energy. సో ఇక్కడ ఏమైంది, there is a interaction of the system with the surroundings in terms of mass, అంటే బయట నుంచి బొగ్గులు వేయడం కానీ లోపల నుంచి బయటకు బొగ్గులు తేవడం కానీ. బట్ ఇక్కడ మనం హీట్ చేసినప్పుడు ఈ సిస్టమ్ లో ఉండే హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళింది. సో ఇట్ ఈస్ ఇంటరాక్టెడ్ విత్ ఇట్స్ surroundings in terms of mass. So now tell me, here there are two types of interactions. ఏంటంటే
ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లోనే మాస్ హీట్ ఎనర్జీ. ఎగ్జాక్ట్లీ. So there are two interactions. That is, the first one is mass interaction. చూసారా? This is a system and outside the system is surroundings. So here there is an interaction, mass interaction. ఇక్కడ ఏంటి లోపల నుంచి బయటికి మాస్ వెళ్తున్నది. ఇక్కడ చూసినట్టయితే బయట నుంచి లోపలికి మాస్ వస్తున్నది. So here the system is interacting with the surroundings in terms of mass. అలాగే కొంత ఎనర్జీ ఇక్కడ సిస్టమ్ లోపల నుంచి బయటికి వెళ్తున్నది. అలాగే కొంత ఎనర్జీ సిస్టమ్ బయట నుంచి కూడా లోపల రావచ్చు. సో హియర్ ద సిస్టమ్ ఈస్ గెటింగ్ ఇంటరాక్టెడ్ విత్ ఇట్స్ సరౌండింగ్స్. సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఈ వాటర్ని ఇప్పుడు ఒక సిస్టమ్ కింద తెచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ వాటర్ ఉంది, ఈ వాటర్ నేను ఒక సిస్టమ్ కింద అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. సో వాటర్ మన ఏంటి బయట సరౌండింగ్స్, ఇది వాటర్ మన సిస్టమ్ అనుకుంటే ఈ పొయ్యి అంతా సరౌండింగ్స్ అయిపోతుంది. అప్పుడు ఈ పొయ్యిలో ఈ గిన్నెలో ఉన్న వాటర్ కి హీట్ ఎనర్జీ అనేది సరౌండింగ్స్ నుంచి వస్తున్నది. దట్ మీన్స్ some energy is coming inside. So this is that one. Okay, so that is mass interaction and energy interaction. Ardhamainda what is meant by mass interaction and what is meant by energy interaction? So all these interactions takes place between the system and the surroundings. Adu gurtunchukondi. Right, next let me clear all these things. Now మన సిస్టమ్ అంటే తెలుసుకున్నాం. ఆ సిస్టమ్ కి రిలేటెడ్ గా వాట్ ఆర్ ద డిఫరెంట్ వర్డ్స్ ఆర్ డెఫినేషన్స్ అనేది తెలుసుకున్నాం. లైక్ బౌండరీ, సరౌండింగ్స్, యూనివర్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఎనర్జీ ఇంటరాక్షన్, మాస్ ఇంటరాక్షన్ గురించి తెలుసుకున్నాం. నౌ లెట్ us discuss about various types of systems. So there are three types of systems as mentioned here. The first one is open system, just wait, closed system and isolated system. Somebody is speaking, please mute yourself. Somebody is speaking, please mute yourself. Right, let me check. Yeah, well, so there are three types of systems. Avi ente chuddam: open system, closed system and isolated system. Right, so let me go back to the previous type of system. మనం ఇంతకు ముందు ఈ పొయ్యి గురించి చెప్పుకున్నాం కదా, దానికే మళ్ళీ నేను ఒకసారి వెళ్తాను. అది చూడండి. సో ఇలా ఒక మనం పొయ్యి తీసుకున్నాం. రైట్, సో ఇక్కడ మనం ఈ హాట్ కోల్ వేసాం, రెడ్ హాట్ కోల్ మనం వేయడం జరిగింది. అదేంటంటే ఈ రకంగా లోపల రెడ్ హాట్ కోల్ అనేది వేసాం. ఓకే, రైట్, ఈ రకంగా మనం కోల్ వేసాం. రైట్, సో ఇది ఏంటంటే మనం వర్డ్స్ రాస్తాం చూడండి. సో దిస్ ఈస్ కోల్. రైట్, నౌ దిస్ ఎంటైర్ థింగ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సిస్టమ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ వీ ఆల్రెడీ నో దట్ దిస్ సిస్టమ్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఇట్ సరౌండింగ్స్. ఇదంతా సరౌండింగ్స్ అనుకుందాం. ఆ సరౌండింగ్స్ తోటి ఇట్ కెన్ ఇంటరాక్ట్. సో దట్ ఇంటరాక్షన్ కెన్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే సిస్టమ్ నుంచి మాస్ బయటకు వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. అలాగే ఎనర్జీ బయటకు వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. సో అదే మాస్ అండ్ ఎనర్జీ ఇంటరాక్షన్. రైట్, సో ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది తీసుకున్నాం కదా, ఈ సిస్టమ్ లోపల నుంచి మనం మాస్ ని బయటికి తేవచ్చా, తేలేమా? తేవచ్చు. అలాగే మాస్ ని లోపల వేయచ్చా, వేయలేమా? వేయచ్చు. వెరీ గుడ్. సో హియర్ ద మాస్ ఇంటరాక్షన్ ఈస్ పాసిబుల్. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఈ సిస్టమ్ నుంచి మన హీట్ ఎనర్జీని బయటకు తీసుకోవచ్చా, తీసుకోలేమా? తీసుకోగలం సార్. తీసుకోగలం. అలాగే సిస్టమ్ లోపల మన హీట్ ఎనర్జీ ఇవ్వగలం లేదా? ఇవ్వగలం. ఇనిషియల్ గా మనం చేసేది అదే. ఇనిషియల్ గా సిస్టమ్ హీట్ ఉండదు, ఇక్కడ మనం మంట పెట్టి దానికి హీట్ అందిస్తాం, తర్వాత ఎలా హీట్ ఎక్కుతుంది. సో ఎనర్జీ ఇంటరాక్షన్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో ఇఫ్ ఎ సిస్టమ్ కెన్ ఇంటరాక్ట్ విత్ ద సరౌండింగ్స్ in terms of both mass and energy, then that type of system is known as open system. So open system ante enti? This open system can interact with the surroundings in terms of mass and energy. Ante inka simple ga cheppalante, in an open system there may be mass interactions or energy interactions, or there are three types of systems. In open system, the system can interact with its surroundings in terms of heat and energy.
heat and mass. Ante energy interaction may take place across the boundary and mass interaction may take place across the boundary. So both are possible. So that is the open system. Now let me take another example for this open system. Yeah, here what do you observe? Here what do you observe in this diagram? Guys, you have to respond. Coffee, sir. Yeah, it's a cup of coffee. It may be coffee or tea or any other thing, but which is hot. Okay, na? Open. Yeah. So if you consider the content inside this cup as a system, now this system can interact with the surroundings in how many ways? Tell me, how many ways this system can interact with the surroundings? Two Two ways, ways, sir. sir. Both mass and energy. Yes, exactly. So both the mass interaction is possible and energy interaction is possible. Antena? So mass interaction అంటే ఏంటి? మీరు ఈ కప్పులో ఉన్న కాఫీని బయటికి మీరు సరౌండింగ్స్ లోకి పోయొచ్చు, లేదా బయట నుంచి కాఫీ తెచ్చి మీరు ఈ కప్పులో కూడా పోయొచ్చు. సో మాస్ ట్రాన్స్ఫర్ can takes place across the boundary. Here this is the boundary, cup wall. నెక్స్ట్ ఎనర్జీ కూడా ఇది ఒక హాట్ కాఫీ మీరు అలా ఉంచితే కాసేపటి ఏమవుతుంది? కాఫీ కూల్ అయిపోతుంది సార్. కూల్ అయిపోతుంది, చల్లారిపోతుంది. బికాస్ ద హీట్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్సైడ్ దిస్ సిస్టమ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద అవుట్ సైడ్ సరౌండింగ్స్. సో there is a chance of energy interaction also. So that's why here this can be treated as an open system in which the energy and mass interactions are possible. Right. Next, let me take another system. What is this? Drink, sir. Yeah, it's a cool drink bottle. So cool drink ఎలా ఉంటుంది మీకు? కూల్ గా ఉంటుంది. కూల్ గా ఉంటుంది అంతేనా? చల్లగా ఉంటుంది. రైట్. Assume that its cap is not opened, its seal is not open. Assume that. Now tell me, if you consider this cool drink, the content inside this bottle, if you consider the content, that is the drink inside this bottle as a system and the bottle as boundary and everything outside this bottle is known as surroundings, right? Now tell me, which type of interactions are possible in this case? Energy interaction. Energy interaction. Is there any mass interaction? Is No, it sir. The cap is closed. Since the cap is closed, there is no mass interaction. అంటే ఏంటి? మీరు ఈ కూల్ డ్రింక్ ని బయటికి తేలేరు, అలాగే బయట నుంచి ఏదైనా లోపలికి మీరు కూల్ డ్రింక్ ని పోయలేరు. సో there is no mass interaction. Mass interaction is not at all possible. But if you leave this cool drink bottle outside like this, then what happens? What happens to the cooling? కూలింగ్ తగ్గిపోయి గ్రాడ్యువల్ గా అది హీట్ ఎక్కిపోతుంది. అంటే ఏంటి? ద హీట్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ద ఇన్సైడ్, అవుట్ సైడ్ ద సిస్టమ్ టు ద ఇన్సైడ్ టు ద సిస్టమ్. సో హియర్ ద ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అక్రాస్ ద బౌండరీ బట్ నాట్ ద మాస్. సో సచ్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ నోన్ యాజ్ క్లోజ్డ్ సిస్టమ్స్. ఓపెన్ సిస్టమ్ లో అయితే ఎనర్జీ మాస్ రెండు బౌండరీ దాటుతాయి. But in case of closed system, only energy interaction is possible. There is no mass interaction. So that is about a closed system. Right. Next. Here, if you observe this, what is this? Flask. Yeah, it is a flask. మన flask ని దేనికి వాడతాం? ఏవైనా వస్తువులు అంటే వాటర్, టీ అలాంటివి హీట్ గా ఉంచుకోవడానికి, యా, హీట్ గా లేదా ఉంచుకోవడానికి, హాట్ గా లేదా కోల్డ్ గా ఉంచుకోవడానికి దేనికైనా వాడుకోవచ్చు. ఒక కూల్ డ్రింక్ పోస్తే మీకు కూలింగ్ అలాగే ఉండిపోతుంది. ఒక హాట్ కాఫీ పోస్తే ఆ హాట్నెస్ అనేది అలాగే ఉండిపోతుంది, హీట్ అనేది. రైట్. Assume that here also the cap is closed. Here also this cap is closed. Right. Now, can you pour some coffee inside the flask? No sir. No sir. Can you take some quantity of coffee outside? No, No sir. sir. No. So there is no mass interaction. Now, can you transfer certain amount of heat energy inside?
No, sir. No, Can you sir. transfer certain amount of heat energy outside? No, sir. No, No, sir. because this is well insulated. This flask is well insulated such that the heat inside this body Sir, is not lost. It is not lost forever. We are assuming like that, right? So here this type of system, ఇప్పుడు లోపల ఉన్న కాఫీని మనం ఒక సిస్టమ్ అనుకున్నట్టుగైతే that system is known as isolated system. So isolated system అంటే ఏంటి? Here there is no mass interaction and there is no energy interaction also. energy interaction. So such type of systems are known as Isolated isolated systems. Well, system. సో ఇప్పుడు మనం ఒకసారి రాసుకుందాం, రివైండ్ చేసుకుందాం అసలు ఈ క్లాస్ లో ఏం నేర్చుకున్నాం అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అయిపోలేదు, బట్ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయిపోయింది కాబట్టి మీకు ఒకసారి రివ్యూ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాము, బౌండరీ తెలుసుకున్నాము, సరౌండింగ్స్ గురించి కూడా తెలుసుకున్నాము, అలాగే యూనివర్స్ అంటే ఏంటి. సో బౌండరీ ప్లస్ సరౌండింగ్స్ ప్లస్ సిస్టమ్ మూడింటిని కలిపి మనం System యూనివర్స్ అంటాం. is called universe. అలాగే ద సిస్టమ్ కి సరౌండింగ్స్ కి మధ్యన ఉన్న ఇంటరాక్షన్స్, సిస్టమ్ కి సరౌండింగ్ కి మధ్యన ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకున్నాం. సో దర్ మే బి సమ్ ఎనర్జీ ఇంటరాక్షన్స్ ఆర్ మాస్ ఇంటరాక్షన్స్, రైట్? అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ లైక్ ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ సిస్టమ్స్ వచ్చేసరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ ఇంటరాక్షన్, ఈ ఇంటరాక్షన్స్ ఉన్నాయి కదా, దెర్ ఈస్ మాస్ ఇంటరాక్షన్ అండ్ దెర్ ఈస్ ఎనర్జీ ఇంటరాక్షన్. Energy interaction. ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి, ఎనర్జీ ఇంటరాక్షన్స్ అనేవి. ఎనర్జీ అనొద్దు, జస్ట్ let us call it as interactions. It may be mass interaction or energy interaction, right? Now if you consider the open system, there is a mass interaction, Mass interaction There and energy energy interaction. interaction. But if you take a closed system, what happens to the mass Energy interaction? interaction. Only energy interaction. సో ఇది ఉండదు, ఓన్లీ ఎనర్జీ ఇంటరాక్షన్ ఉంటుంది. ఐసోలేట్ సిస్టమ్ తీసుకున్నట్టుగైతే Neither neither mass Neither interaction energy nor in- energy And interaction. energy interaction. Okay, so this is about different types of systems, right? అర్థమైంది కదా ఎంతవరకు? yes, sir. Right. Now let us move to the another presentation. So this is the classifications of a thermodynamic system. మనం ఇప్పుడు చెప్పుకుందే closed system, open system and isolated system. And let us have some more examples and description. So closed system అంటే ఏంటి? A system is called as a closed system if only heat and work energy. So here heat energy or work energy, both are energies. So there is only energy interaction across the boundaries, but there is no mass interaction. Mass content of the system remains same. అంటే సిస్టమ్ లోపల ఎంతైతే మాస్ ఉంటుందో అంతే ఉంటుంది, అది బయటికి రాదు, బయట నుంచి లోపలికి వెళ్తుంది కాబట్టి అంతే ఉంటుంది అది. సో దట్ ఈస్ క్లోజ్డ్ సిస్టమ్, రైట్? నెక్స్ట్ ఫిజికల్ నేచర్ అండ్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద మాస్. అసలు మాస్ అనేది బయటికి రాదు, లోపలికి వెళ్తుంది కాబట్టి ఆ ఫిజికల్ నేచర్ లో కానీ దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ లో కానీ ఎటువంటి చేంజ్ ఉండదు. సో దట్ ఈస్ క్లోజ్డ్ సిస్టమ్. అండ్ ద ఎగ్జాంపుల్ ఫర్ a closed system is the gas inside a cylinder. See here, observe this. Here this is a cylinder. ఈ బ్లాక్ కలర్ లో ఉన్నది ఏ సిలిండర్, అండ్ సిలిండర్ లోపల పిస్టన్ పెట్టారు చూసారా, రైట్? అండ్ హియర్ లోపల కొంత గ్యాస్ ని తీసుకున్నారు, మీకు రెడ్ కలర్ లో గ్యాస్ కనిపిస్తుంది, రైట్? నా దిస్ రెడ్ కలర్ గ్యాస్ ఇక్కడ మీకు డాటెడ్ లైన్స్ చూపించారు. సో దట్ కెన్ బి, దాని లోపల ఉన్నదంతా సిస్టమ్ అనొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ లోపల ఉన్నదంతా ఒక సిస్టమ్ అనొచ్చు. మనకి రెడ్ కలర్ లో కనిపిస్తుందంతా ఒక సిస్టమ్ అనుకున్నట్టుగైతే, నౌ this system can interact with its surroundings. The system can interact with its surroundings, right? So ఎలా ఇంటరాక్ట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ ఇంటరాక్షన్ తీసుకుందాం. ఇప్పుడు దీనికి మూడు పక్కల బౌండరీ ఉంది, పైన పిస్టన్ ఉంది. నౌ టెల్ మీ, కెన్ దిస్ గ్యాస్ గో అవుట్ సైడ్? ఈ లోపల ఉన్న గ్యాస్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళగలదా ఏ రకంగా అయినా? No, sir. System ద్వారా అలాగే వెళ్ళవచ్చు. బయట నుంచి కొంత గ్యాస్ లోపల తేగలరా? Yes, sir. తేగలరా? No, sir. నో, ఎక్కడ మొత్తం క్లోజ్ అయి ఉంది, నాలుగు పక్కల క్లోజ్ అయి ఉంది కాబట్టి మీరు బయట నుంచి గ్యాస్ లోపలికి తీసుకెళ్లారు. ఓకే, రైట్. సో దెర్ ఈజ్ నో మాస్ ఇంటరాక్షన్. సో హియర్ ఇన్ దిస్ కేస్ there is no mass interaction. So let me write that. So no mass interaction.
నౌ కమింగ్ ఆన్ టు ద ఎనర్జీ ఇంటరాక్షన్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న ఫ్లేమ్ పెట్టి దీన్ని నేను ఇలా హీట్ చేసాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లేమ్ నేను బాగా గీయలేదు. లెట్ మీ డ్రా ఇట్ వెల్. రైట్. సో నేను ఇక్కడ ఒక చిన్న ఫ్లేమ్ పెట్టాను. ఇలా మంట పెట్టి నేను దీన్ని హీట్ చేసాను అనుకుందాం. సో హీట్ చేస్తే ఈ రకంగా లోపల ఉన్న గ్యాస్ హీట్ అవుతుందా అవదా? అస్యూమ్ దట్ దిస్ ఇస్ ఎ మెటల్ బౌండరీ. ఏంటమ్మా హీట్ ఎక్కుతుందా లోపల గ్యాస్? అవుతుంది సార్. వెరీ గుడ్. అవుతా So, సార్. that means the heat energy go inside. The heat energy may go inside. సో లోపల అంతా హీట్ అయింది. నెక్స్ట్ ఇది బయట తీసేశారు. దీన్ని మీరు బయట తీసేశారు అనుకుందాం. అంటే ఈ హీట్ ఎనర్జీ అనే దానికి ఇవ్వడం అనేది ఆపేశారు. అప్పుడేమవుతుంది? మళ్ళీ అది కూల్ అయిపోతుంది. కూల్ అయిపోతుంది అంటే ఏంటి? ఈ లోపల ఉన్న హీట్ ఎనర్జీ ఏదైతే మనం ఇచ్చామో అదంతా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అంతేనా? సో heat energy can go inside and it can come outside. So there is a heat interaction. Now assume that మీరు అలా హీట్ చేస్తున్నారు. హీట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? లోపల గ్యాస్ ఎలాగ ఏమవుతుంది? హీట్ ఎక్కుతుంది. మీరు ఇంకా హీట్ చేశారు. హీట్ చేస్తే ఏమవుతుంది? ఇంకా మీరు హీట్ చేస్తూ ఉంటే ఈ లోపల ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే దాని వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హియర్ దిస్ పిస్టన్ ఇస్ మూవబుల్. ఇట్ కెన్ మూవ్ అప్ అండ్ డౌన్. సో లోపల ఉన్న వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే లోపల ఉన్న వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందో దిస్ పిస్టన్ విల్ మూవ్ అప్వర్డ్స్. దెన్ ఇన్ సచ్ కేసెస్ ద పిస్టన్ విల్ మూవ్ అప్వర్డ్స్. అంతేనా? మళ్ళీ గ్యాస్ చల్లారిపోయింది అనుకోండి. గ్యాస్ చల్లారిపోతే ఏమవుతుంది? దాని వాల్యూమ్ తగ్గిపోతుంది. తగ్గిపోతే అగైన్ ద పిస్టన్ విల్ మూవ్ డౌన్వర్డ్స్. సో ఇక్కడ ఏం జరుగుతున్నది? ఈ లోపల ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ కొంత ఎనర్జీ ఉంది, హీట్ ఎనర్జీ. ఆ హీట్ ఎనర్జీ వల్ల పిస్టన్ పైకి మూవ్ అవుతున్నది. పైకి మూవ్ అవుతున్నది అంటే assume that here there is some movement. So it is applying some force on this piston. Am I right or not? ఈ పిస్టన్ ఎక్స్పాండ్ అవడం వల్ల కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నారు పిస్టన్ పైన. అందువల్ల పిస్టన్ అనేది కొంత డిస్టెన్స్ మూవ్ అయింది. సో ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది? వీ నో దట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. అంతేనా? డిస్టెన్స్ డి అనుకుంటే ఫోర్స్ ఎఫ్ అని మనకు తెలుసు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ అని మనం నేర్చుకున్నాం మెకానిక్స్ లో, గుర్తుందా? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఇక్కడ మనకు కొంత ఫోర్స్ ఉంది అండ్ ఫోర్స్ వల్ల మనకి పిస్టన్ కొంత దూరం మూవ్ అయింది. సో ఆబ్వియస్ గా we can say that some amount of work is done. ఎవరు చేశారా వర్క్ ని? సిస్టమ్ హ్యాస్ డన్ ఇట్ వర్క్. అంతేనా? ఇక్కడ ఈ పని ఎవరు చేశారు? మీరు వెళ్ళి పిస్టన్ పైకి లాగారా? లేదు కదా. సో ఎవరు చేశారు? లోపల ఉన్న గ్యాసే పిస్టన్ మూవ్ చేసింది. అంటే హియర్ దిస్ వర్క్ ఈస్ డన్ బై దిస్ సిస్టమ్. వర్క్ ఈస్ డన్ బై దిస్ సిస్టమ్. Here the system is interacted with its surroundings. మాట్లాడుతున్నారమ్మా, ఎవరది? నెంబర్ 5. నువ్వు మాట్లాడలేదు కానీ నీ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. వెరీ గుడ్. రైట్. సో హియర్ హీట్ ఇంటరాక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం దెర్ ఇస్ ఎ వర్క్ ఇంటరాక్షన్ ఆల్సో. అంటే ఏంటి? ఈ సిస్టమ్ అనేది కొంత వర్క్ చేసింది. ఆ వర్క్ ఎక్కడికి వెళ్ళింది? బయట సరౌండింగ్స్కి వెళ్ళిపోయింది. సో ఈ పిస్టన్ అనేది సరౌండింగ్ మనకి. సో దీని నుంచి మనం ఈ లీనియర్ మోషన్ మరో దగ్గర వాడుకోవచ్చు. సో సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్. అంటే ద సిస్టమ్ హ్యాస్ ఇంటరాక్టెడ్ విత్ ద సరౌండింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ ఆల్సో. సో హీట్ అవనియండి, వర్క్ అవనియండి. సో బోత్ హీట్ అండ్ వర్క్ బోత్ ఆర్ 2 types of energies. సో దట్ ఈస్ అన్ ఎనర్జీ ఇంటరాక్షన్. హీట్ అనేది హీట్ ఎనర్జీ, అలాగే వర్క్ కూడా మనం వర్క్ ఎనర్జీ అని అంటాం. థర్మోడైనమిక్స్ వచ్చారు కదా, వర్క్ ని వర్క్ ఎనర్జీ అంటాం. రైట్. సో ఇక్కడ ఏమైంది? ఈ లోపల ఉన్న హీట్ ఎనర్జీ అనేది ఈ హీట్ ఎనర్జీ వల్ల వర్క్ జరిగింది. అంటే దాన్ని ఏమని చెప్తాం మనం? సో దిస్ హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్ ఆర్ వర్క్ ఎనర్జీ. ఓకే. సో హియర్ దిస్ సిస్టమ్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ ఇట్స్ సరౌండింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్
energy only. That may be heat energy or work energy, right? So but there is no mass interaction. That's why this type of system is known as a closed system. This type of system is known as a closed system, right? Next, open system. So in open system, both mass and energy transfers are possible అని మనం చెప్పుకున్నాము. The matter crosses the boundary, heat and work also can cross the boundary. So motor driven compressor is the best example for open system. మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్ని జనరల్ ఎగ్జాంపుల్స్, మీకు అర్థం అవ్వాలని చెప్పాను. యాక్చువల్గా మీరు ఎగ్జామ్లో రాయాల్సిన ఎగ్జాంపుల్స్ ఇవే, రైట్? అక్కడ మీరు వెళ్ళి కూల్ డ్రింక్ బాటిల్ థర్మస్ ఫ్లాస్క్ అని రాస్తే మీకు మార్కులు పడవు, మీకు అర్థం అవ్వాలని చెప్పాను. యాక్చువల్గా మీరు రాయాల్సిన ఎగ్జాంపుల్స్ ఇవే. సో దట్ ఈస్ ఓపెన్ సిస్టమ్. సో ఓపెన్ సిస్టమ్కి ఎగ్జాంపుల్, సో మీరు చూసే ఉంటారు కంప్రెసర్. మనకి బైక్లకి గట్రా గాలి పెట్టించడానికి వెళ్ళినప్పుడు కంప్రెసర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో కంప్రెసర్ లోపల ఏముంటుంది? టెల్ మీ, వాట్ ఈస్ ద కంటెంట్ ఇన్సైడ్ ద కంప్రెసర్? రెస్పాండ్ అవ్వాలి మీరు. సాయి, సార్ కంప్రెసర్ లోపల ఏముంటుంది? అసలు కంప్రెసర్ అంటే ఏంటో తెలుసా? బంప్ అవుతుంది సార్ ఎప్పుడైనా సడన్ ఫీడ్ బ్యాక్స్ వచ్చిన. నో నో నో, కంప్రెసర్ ఇస్ నథింగ్ బట్ దీన్నే మనం ఎయిర్ కంప్రెసర్ అంటాం. టైర్ గాలి కొట్టే అదే సార్. టైర్ గాలి కొడతారు కదా, అక్కడ మీరు చూస్తే పెద్ద సిలిండర్ లాగా ఉంటుంది చూసారా? ట్యాంక్ ఉంటుంది సిలిండర్ లాగా, ఎయిర్ ఉంటుంది సార్, లోపల ఎయిర్ ఉంటుంది. ఓకే, ఎయిర్ ఉంటుంది సార్. రైట్ రైట్. సో కంప్రెసర్ అంటే మీకు ఏముంటుందో సింపుల్ గా, నేను మీకు మరొక డయాగ్రామ్ చేస్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెల్. ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ లాగే ఉంటుంది ఇది కూడా. అండ్ లెట్ మీ చేంజ్ ద కలర్ హియర్ దిస్ కేస్. Right. So here there is a piston and cylinder arrangement, and here you will have an opening. Let me do that. ఇక్కడ మీకు ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది ఇలాగా. ఇక్కడ ఇలా ఓపెనింగ్ ఉంటుంది, మళ్ళీ ఇలాగ ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది. సో కంప్రెసర్ ఎలా పనిచేస్తుందో మీకు చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఇందులోంచి ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఎ ఇన్లెట్, అండ్ ఇందులోంచి మళ్ళీ ఎయిర్ అనేది బయటకు వస్తుంది. సో దిస్ ఈజ్ అవుట్లెట్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే కంప్రెసర్లో మనకి ఈ పిస్టన్ ఉంది కదా, ఈ పిస్టన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉంటుంది? పైన ఎక్కడ ఉంటుంది. అదే పిస్టన్ కిందకి మూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ కంప్రెసర్ లోపలికి ఎయిర్ అనేది, అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది వస్తుంది. ఓకే, ఈ రకంగా అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది వస్తుంది. ఈ వాల్వ్స్ ఇవి, అంటే ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది, లోపలికి ఎయిర్ అనేది వస్తుంది. మళ్ళీ పిస్టన్ నెక్స్ట్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. ఇన్లెట్ వాల్వ్ అంటారు దీన్ని, ఇది క్లోజ్ అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ అవుట్లెట్ వాల్వ్ అంటారు, అది ఎగ్జాస్ట్ వాల్వ్, ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు రెండు వాల్వ్ క్లోజ్ లో ఉంటాయి కాబట్టి ఈ లోపల ఎయిర్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ మొత్తం కంప్రెస్ అవుతుంది, అంటే దాని ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ తగ్గిపోతుంది, ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అప్పుడు ఏమవుతుందంటే తర్వాత కాసేపటికి ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మళ్ళీ ఆ ఎయిర్ ఏదైతే కంప్రెస్ అయిందో అది బయటకు వచ్చేస్తుంది. సో ఇనిషియల్ గా మీరు లో ప్రెషర్ ఉన్న ఎయిర్ని ఇచ్చారు, తర్వాత మీకు ఇక్కడ నుంచి హై ప్రెషర్ ఉన్న ఎయిర్ని తీసుకుంటారు. దట్ మీన్స్ ద ఎయిర్ ఈస్ కంప్రెస్డ్, ద ప్రెషర్ ఆఫ్ ద ఎయిర్ ఈస్ ఇంక్రీజ్డ్. ఎయిర్ ప్రెషర్ ఇంక్రీజ్ చేయడానికి మనం ఎయిర్ కంప్రెషన్ అంటాం. సో ఇలా కంప్రెస్ అయిన దాన్ని మనం చిన్నగా తీసుకెళ్లి ఒక ట్యాంక్ లో దాచుకుంటాం, ఎయిర్ కంప్రెసర్ లో. ఆ ట్యాంక్ లో వాడు దాస్తాడు ఎయిర్ ని, అవసరం అయినప్పుడు మీకు తీసి చిన్న పైప్ తోటి మీ బండి టైర్ కి పెడతాడు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎయిర్ కంప్రెసర్. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఎయిర్ కంప్రెసర్ యాజ్ ఎ సిస్టమ్, ఈ లోపల ఉన్న దీన్ని మనం ఒక సిస్టమ్ అని అనుకున్నట్టుకైతే ఈ ఎయిర్ ని ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఈ సిస్టమ్ లోపలికి మనం ఎయిర్ ని పంపిస్తున్నామా లేదా? సే ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అలాగే సిస్టమ్ లోపల నుంచి బయటకు ఎయిర్ తీసుకుంటున్నామా లేదా?
సిస్టమ్ లోపలికి మనం ఎయిర్ని పంపిస్తున్నాము, సిస్టమ్ లోపల నుంచి బయటికి కూడా ఎయిర్ని తీసుకుంటున్నాం. సో దెర్ ఈస్ మాస్ ఇంటరాక్షన్. ఎయిర్ అనేది మాస్ అనుకుంటే లోపల సిస్టమ్ లోపల మాస్. సో మాస్ ఇంటరాక్షన్ ఈస్ పాసిబుల్. అలాగే మీరు ఇలా కంప్రెస్ చేసినప్పుడు ఈ ఎయిర్ అనేది హీట్ ఎక్కుతుంది, లేదా మీరు బయట నుంచి కూడా హీట్ ఎనర్జీ ఏదైనా ఫ్లేమ్ పెట్టి ఈ లోపల ఉన్న ఎయిర్ని హీట్ చేయొచ్చు. హీట్ చేస్తే అది హీట్ ఎక్కుతుంది. ఓకే, సో దెర్ ఈస్ ఎనర్జీ ఇంటరాక్షన్ ఆల్సో. So both energy interaction and mass interactions are possible. So that's why this type of system is known as a open system, because here both the interactions are possible. మీకు ఇందాక చెప్పాను హాట్ కప్ ఆఫ్ కాఫీ, అదే ఓపెన్ సిస్టమ్. సో హియర్ దిస్ ఇస్ ఆల్సో ఓపెన్ సిస్టమ్. అంటే ఏంటి, మీకు హియర్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. దిస్ ఈస్ ద కంప్రెసర్, మోటార్ తిరుగుతుందా, పిస్టన్ మూవ్ అవుతుంది. సో ఈ లోపల సిస్టమ్కి ఏమవుతుంది, ఎయిర్ లోపలికి వెళ్తున్నది, కంప్రెస్ అవుతున్నది, కంప్రెస్ అయిన ఎయిర్ ఇలా బయటకు వస్తున్నది. ఓకే, సో లోపల ఉన్నదంతా మనం సిస్టమ్ అనుకుంటున్నాం, రైట్. అండ్ దిస్ ఇస్ ద బౌండరీ, రైట్. సో ఇప్పుడు మనకి మాస్ అనేది లోపలికి వెళ్తున్నది, మళ్ళీ బయటకు వస్తున్నది. అలాగే ఈ సిస్టమ్ కి మనం వాటర్ అనేది తిరుగుతున్నది. ఈ సిస్టమ్ కి మనం హీట్ అండ్ బయట నుంచి హీట్ ని పంపించవచ్చు, సిస్టమ్ నుంచి మనం హీట్ ని తీసుకోవచ్చు. అస్యూమ్ దట్ దిస్ బౌండరీ ఇస్ నాట్ ఇన్సులేటెడ్. గుర్తుంచుకోండి, దిస్ బౌండరీ ఇస్ నాట్ ఇన్సులేటెడ్. సో హీట్ ఎనర్జీ is also possible to bring outside or to send it inside. So that's why this type of system is known as an open system, right? సో ఇది ఈ ఎగ్జామ్స్ మీరు రాయాలి. ఎంత మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఇది, మీరు ఎగ్జామ్లో రాయాల్సిన ఎగ్జాంపుల్. అంతే తప్ప మీరు అక్కడికి వెళ్ళి ఒక హాట్ కాఫీ కప్పు లేదా గ్రాసరీ బాక్స్ గీస్తామంటే మీకు మార్కులు పడవు. దెన్ ఐసోలేటెడ్ సిస్టమ్. నేను మీరు మాట్లాడమంటే మాట్లాడట్లేదు, నేను మాట్లాడమంటే ఎవరు మాట్లాడట్లేదు, బట్ మ్యూట్ ఆఫ్ చేసి వస్తున్నారు మీరు, చూసుకోండి. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటో చూసుకుందాం నెక్స్ట్. సో మనం చెప్పుకున్నవే, ఇఫ్ ద బౌండరీ ఆఫ్ ద సిస్టమ్ డస్ నాట్ అలౌ మ్యాటర్ ఆర్ ఎనర్జీ టు ఫ్లో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ద బౌండరీ డస్ నాట్ అలౌ ద మ్యాటర్ టు ఫ్లో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. నాట్ ఓన్లీ మ్యాటర్, ద ఎనర్జీ ఆల్సో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ అటు ఇటు మారడం జరగదు, లైక్ థర్మాస్ ఫ్లాస్క్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో an isolated system in which కంప్లీట్లీ అన్ఎఫెక్టెడ్, అంటే సరౌండింగ్స్ తో మాకు సంబంధం ఉండదు. ఐసోలేట్ సిస్టమ్ లో సరౌండింగ్స్ సంబంధం ఉండదు. బాబు ప్రసాద్ నెంబర్ 10, నువ్వు ఏ కాలేజ్? మరే పిన్ నెంబర్ పెట్టుకోలేదు, పిన్ నెంబర్ పెట్టుకోవాలి కదా. నాకు మరి అటెండెన్స్ నీకు ఎలా వేస్తాను? 10 అంటే నాకు అర్థం అవుతుందా? 533 పూర్తిగా పిన్ నెంబర్ రాయాలి. అండ్ మ్యూట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మ్యూట్ చేశాను. నువ్వు మ్యూట్ చేసుకోవాలి, బాగా డిస్టర్బెన్స్ వస్తున్నది, నేను మ్యూట్ చేశాను, మళ్ళీ అన్మ్యూట్ చేయకు, రైట్. సో ఐసోలేటెడ్ సిస్టమ్ ఇన్ విచ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్అఫెక్టెడ్ బై ద సరౌండింగ్స్. అంటే సరౌండింగ్స్ కి సిస్టమ్ కి మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. సో సరౌండింగ్స్ బయట ఏమైనా సరే సిస్టమ్ లోపల సిస్టమ్ లాగా ఉంటుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ an isolated system. So it is of fixed mass and there is no heat and work transfer across the boundary. So example, universe is the example. If you take this universe ante mottham prapancham, not only the earth, everything, all the planets, stars, sun, everything is termed as an universe. So ఈ యూనివర్స్ లో కొంత మాస్ ఉంది, కొంత ఎనర్జీ కూడా ఉంది. ఈ ఎనర్జీని బయటికి వెళ్ళడం సాధ్యం కాదు, అలాగే బయట ఏది అసలు ఏముందో తెలియదు మనకి, అందులోంచి లోపల కూడా రాదు. సో యూనివర్స్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. అంతే తప్ప ఈ భూమి మీద ఐసోలేటెడ్ సిస్టమ్ అని మనం చెప్పుకుంది ఒక్కటి కూడా లేదు. పర్ఫెక్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్ అనేది ఒక్కటి కూడా ఉండదు. మనం ఇందాక చెప్పుకున్నాం థర్మాస్ ఫ్లాస్క్ అనేది ఐసోలేటెడ్ సిస్టమ్ అని, కరెక్టే. కానీ అక్కడ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం ఏంటంటే లోపల ఉన్న కాఫీ ఎప్పటికీ హాట్ గానే ఉంటుంది అని. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్? యాక్చువల్గా ఫ్లాస్క్ లో పెట్టింది ఎప్పటికీ అలాగే ఉంటుందా? మీరు ఇవాళ పోసారు, రేపటి వరకు ఉంటుంది, మహా అయితే ఎల్లుండి వరకు ఉంటుంది. ఇంకా అద్భుతమైన ఫ్లాస్క్ అయితే మరో 2 రోజులు ఉంటుంది, అంతే తప్ప తర్వాత చల్లారిపోతుంది. ఓకే, సో దేర్ వీఆర్ అజ్యూమింగ్ దట్ ద హీట్ ఎనర్జీ ఈజ్ ఫర్ ఎవర్.
That's why you are treating it as an isolated system. That's all, right? So this is about the isolated system, right? So any doubts? Let us have a quiz. A quiz ఇప్పుడు ఇస్తున్నాను చూడండి. Right. A thermodynamic system may be defined as the matter upon which our attention is focused for our study if it is bounded by only real surfaces, if it is not bounded by imaginary surfaces, the boundary surface or contact in shape and volume, the boundary is either a real surface or imaginary surface. ఇదే మీకు చెప్పడం మర్చిపోయాను. సిస్టమ్ చుట్టూ బౌండరీ ఉందని చెప్పుకుంటున్నాం కదా, దట్ బౌండరీ నీడ్ నాట్ బి ఏ రియల్ సర్ఫేస్. ఫిజికల్ గా ఉండక్కర్లేదు. మనందరం హాట్ కప్ ఆఫ్ కాఫీ తీసుకున్నాం. ఆ కాఫీ చుట్టూ బౌండరీ ఫిజికల్ గా ఉంది ఫిజికల్ గా, బట్ సమ్ టైమ్స్ యూ అజ్యూమ్ దట్ దెర్ ఈస్ సమ్ బౌండరీ అవుట్ సైడ్ ద సిస్టమ్, but there will not be any boundary. So such boundaries are known as imaginary boundary. So the boundary may be a real one or an imaginary one. మనం అంతవరకు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నిటికీ బౌండరీ ఫిజికల్ గా మీరు ఉంది, మీకు పట్టుకుంటే చేతికి తగులుతుంది. బట్ సమ్ టైమ్స్ అలా ఉండకపోవచ్చు. మనమే ఒక బౌండరీ చుట్టూ ఊహించుకొని చెప్తూ ఉంటాం, దాని గురించి స్టడీ చేస్తూ ఉంటాం. సో సచ్ బౌండరీస్ ఆర్ నోన్ యాజ్ ఇమాజినరీ బౌండరీ. సో here the answer is it is bounded by either a real surface or an imaginary surface irrespective of shape and volume. అంటే లోపల ఎంత కంటెంట్ ఉన్నాయండి, కొంచెం ఉన్నా సరే ఎక్కువ ఉన్నా సరే, దాని వాల్యూమ్ ఎక్కువ తక్కువ ఉన్నా సరే మనకు సంబంధం లేదు. ఓకే, సో here the answer is this one.